అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా లడ్డు చేసుకొని రోజు ఒకటి తిన్నారంటే బాలింతలకి, వయసు వచ్చిన ఆడపిల్లలకి, అలాగే పుష్పవతి అయిన ఆడపిల్లలు కూడా, గర్భిణీలు ఈ లడ్డు రోజుకొకటి తీసుకున్నారంటే కావాల్సిన కాల్షియము, ప్రోటీను, ఐరన్ పుష్కలంగా లభించి అలాగే ఎముకలు కూడా బలపడి కీళ్ళ నొప్పులు తగ్గిస్తుందండి. నెలసరిలో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ తగ్గుతాయండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ లడ్డు. ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల పెద్ద స్పూన్ తోటేనండి నెయ్యి వేసుకుంటున్నాను. దీంట్లో నెయ్యే వాడాలి. వేసుకున్న తర్వాత దీన్ని లడ్డు గోందు అంటారండి. ఇట్లా షైనీగా ఉంటుంది. 1 కప్పు తీసుకున్నాను. గోందు కటీర వేరు, లడ్డు గోందు వేరండి. షాప్లలో అడిగితే మామూలుగా ఇస్తారు. ఇది లడ్డుకు వాడే గోందేమో ఇలా షైనీగా ఉంటుంది. ఇది 1 కప్పు తీసుకొని నెయ్యిలో వేయించుకోవాలి. అలా ఉన్నది క్రిస్టల్స్ లాగా ఉన్నది, రాయిల్ లాగా ఉన్నది ఇలా పాప్కార్న్ లాగా అవుతుంది. అంతవరకు వేయించుకోవాలి. ఇలా లైట్ వెయిట్గా అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిలో 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి. ఇది బాలింతలకి కొందరికి కొబ్బరి వేస్తే దగ్గు అలాంటిది వస్తుంది, ఇలా కొబ్బరి వద్దు అనుకునే వాళ్ళు ఇది స్కిప్ చేసేయొచ్చండి. ఒకవేళ బాలింతలకు ఈ లడ్డు పెట్టాలంటే ఇది ఎండు కొబ్బరి అయినా కానీ కొద్దిగా ఇలా వేయించుకోవటం వల్ల లడ్డు అనేది నిల్వ ఉంటాయండి. 1-2 నెలల వరకు కూడా నిల్వ ఉంటాయి. ఇవి కూడా కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1/2 కప్పు పల్లీలు వేస్తున్నాను. ఈ పల్లీలను కూడా మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా వేగాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 కప్పు బాదం పప్పులు వేసి వీటిని కూడా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోండి, చక్కగా వేగుతాయి, రుచి బాగుంటుంది లడ్డు. లేకపోతే హై ఫ్లేమ్లో అయితే మాడిపోయినట్టుగా రుచి బాగుండదండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు ఎక్కువనే తీసుకోండి, చాలా మంచిది ఎవరికైనా కానీ. ఇక్కడ 1/2 కప్పు గుమ్మడి గింజలు వేస్తున్నాను. వేసుకొని ఇవి రెండింటిని తొందరగానే వేగుతాయండి. కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది నేను దీంట్లో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. మళ్ళీ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 కప్పుల గోధుమ పిండి వేస్తున్నానండి. 2 కప్పులు సరిపోతుంది. గోధుమ పిండే తీసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. నేను 2 కప్పులు వేస్తున్నాను. 2 కప్పులు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ గోధుమ పిండి అనేది ఆ పచ్చివాసన పోయే వరకు మంచి స్మెల్ వస్తుందండి, అంతవరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, కొద్దిగా కూడా ఆగొద్దండి, కింద అడుగంటినట్టుగా అవుతుంది. ఇలా కలుపుకుంటా మధ్య మధ్యలో ఇంకా నెయ్యి పడితే ఇలా చూసుకుంటా నెయ్యి వేసుకుంటూ ఒక్కొక్క స్పూన్ అలా వేసుకుంటూ వేయించుకోవాలి. ఈ గోధుమ పిండి అనేది ఆ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి. కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది, బ్రౌన్గా అవుతుంది. లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అవ్వాలి. కొద్దిగా ముద్దలాగా అవుతుంది, అలాగే కలర్ చేంజ్ అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది. అంతవరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా వేగుతుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు అది వేయించుకొని చల్లార్చుకోవాలి. ఇక్కడ ఇవి చూడండి, గోందు వేయించుకున్నది ఇలా పాప్కార్న్ లాగా ఇలా తుంపితే ఈజీగా తునిగిపోవాలి. ఈ విధంగా వేయించుకోవాలండి. ఆ గోంద అనేది వేగకపోతే లడ్డులో పంటికి తగిలి ఇట్లా గమ్మీలాగా ఉంటుందండి. మంచిగా వేయించుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి కూడా పప్పులు చల్లారిపోయినాయండి. ఇక్కడ ఈ పిండి కూడా మనం వేయించుకుంది కూడా ఇది కూడా ఇలా ముద్దలాగా అయింది చూడండి. చల్లారిన తర్వాత కూడా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఈ గోందును వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. నేను 2 సార్లు పడుతున్నానండి. మీరు పెద్ద మిక్సీ జార్ అయితే ఒకేసారి పట్టేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా కూడా బరకగా ఉండకుండా మిక్సీ పట్టుకోండి. ఈ గోందునైతే నేను 2 సార్లు పట్టాను. ఈ గోందుని ఇలా మిక్సీ పట్టుకొని ఒక పెద్ద బేసన్ తీసుకొని బేసన్లో వేసుకుంటున్నాను. లడ్డు చుట్టుకోవటానికి పెద్దది బేసన్ తీసుకొని వేసుకోండి. ఇప్పుడు ముందుగా కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పడతానండి. ఈ కొబ్బరి ముక్కల్ని కూడా మంచిగా పౌడర్ లాగా పట్టుకోవాలండి. కొద్దిగా కూడా బరకగా ఉండకుండా మిక్సీ మంచిగా పౌడర్ లాగా పట్టుకొని ఇది కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే బాదం పప్పులు, పల్లీలు ఇవన్నీ వేసి కొద్దిగా బరకగా పడతానండి. ఆ పప్పులు అనేది పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. ఈ పప్పులు మాత్రం బరకగా పట్టుకోండి. ఇలా కొద్దిగా పలుకులుగా ఉండేటట్టు పట్టుకోండి. ఇలా పలుకులుగా ఉండటానికి ఆన్ ఆఫ్ చేస్తూ పట్టుకోవాలి. కంటిన్యూగా మిక్సీ పడితే అది అనేది పౌడర్ లాగా అవుతుందండి. అలా కాకుండా ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టడం వల్ల అలా పలుకులులాగా చక్కగా వస్తుంది. ఈ విధంగా పట్టుకోవాలి. ఈ నువ్వులని వీటిని కూడా కొద్దిగా బరకగానే పట్టానండి. మీ ఇష్టము. ఒకవేళ అలా పంటికి తగలకుండా ఉండాలి, స్మూత్గా ఉండాలి లడ్డు అనుకుంటే మొత్తం పౌడర్ లాగైనా పట్టుకోవచ్చు.
నేనైతే ఇళ్ళ పలుకుల్లాగానే పట్టాను. ఇవి కొద్దిగా పంటికి తగులుతా చాలా రుచిగా ఉంటుందని. ఈ గోధుమ పిండి కూడా దీంట్లో వేసుకోవాలి, వేయించుకున్నది. ఇప్పుడు ఇవన్నింటినీ ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ముందుగా ఈ పొడి పిండి, ఈ నట్స్వి, ఈ పౌడర్ని అన్నింటినీ ఇలా చేతితోని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఇలా పౌడర్ని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా ఉండాలి చూడండి. ఇప్పుడే లడ్డు చుట్టుకునేలాగా ఉంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకుని అదే కడాయిలో నేను 3 కప్పుల బెల్లం తీసుకున్నానండి. నేను ముందుగా ఇప్పుడైతే ఒక 2 కప్పులు తీసుకున్నాను. తర్వాత ఒక కప్పు తీసుకొని మళ్ళీ వేడి చేసి వేసానండి. అందుకే ముందుగానే 3 కప్పులని చెప్తున్నాను. ఒక 2 స్పూన్ల వరకు మళ్ళీ గీ వేసుకోవాలి. దీంట్లో నీళ్లు వేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవద్దండి. నీళ్లు వేస్తే ఎప్పుడైనా కానీ లడ్డూలు నిల్వ ఉండవు. ఇలా కలుపుకుంటూ నెయ్యి వేసి ఈ బెల్లం కరిగించుకోవాలి, సరిపోతుంది. ఇదేం పాకం రానవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి. తొందరగానే కరిగిపోతుందండి. చాలా తొందరగా ఇలా కలుపుకుంటూ కరిగించుకుంటే సరిపోతుంది. దీంట్లో నీళ్లు మాత్రం వేయకండి. నీళ్లు వేసి ఈ బెల్లాన్ని కరిగించారంటే లడ్డూలు మాత్రం నిల్వ ఉండవండి, పాడైపోతాయి, బూజొచ్చేస్తాయి. చూడండి చక్కగా కరిగిపోయింది కదా, ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంతే అండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని వేడిగా ఉన్నదాన్నే మనం ఇది కలిపెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసుకోవాలి. కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి, లేదా నేనైతే మొత్తం వేశాను, నాకు అందాజగా చూసే వేశాను. వేసుకున్న తర్వాత ఇది కలుపుకొని నాకు ఇది బెల్లం సిరప్ ముందుగా 2 కప్పులు వేసి ఇది కలుపుతున్నాను కదండి, నాకు ఇది సరిపోలేదు. టేస్ట్ చూశాను, టేస్ట్ కూడా నాకు కొద్దిగా స్వీట్నెస్ అనేది తగ్గింది. అలాగే అందుకనే ఇంకొక కప్పు బెల్లం మళ్ళీ కరిగించి వేస్తున్నానండి. అది మీకు చూపించట్లేదు, అందుకే చెప్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఒక కప్పు కరిగించి బెల్లం వేసానండి. ఇప్పుడు మొత్తం వేసేస్తున్నాను. మొత్తం 3 కప్పుల బెల్లం తీసుకున్నానండి నేను. నాకు 3 కప్పుల బెల్లానికి కరెక్ట్గా స్వీట్ చాలా రుచిగా ఉంది. ఇక్కడ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా మళ్ళీ ఇలా ముందుగా స్పూన్తో కలుపుకున్నాం కదా, తర్వాత ఇలా చేయితోని కలుపుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేయితోని కలుపుకుంటే చాలా చక్కగా లడ్డు చుట్టుకోవడానికి వస్తుంది. ఇది బెల్లం కరిగించుకున్నది వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత లడ్డు చుట్టేసుకోవటమేనండి. చాలా ఈజీగా వస్తుంది. లడ్డు రాకపోవటం వల్ల ఏమీ ఉండదు. ఒకవేళ మీకు ఇది లడ్డు చుట్టుకోవడానికి రావట్లేదు అనుకుంటే మీరు కాస్త నెయ్యి వేడి చేసైనా వేసుకోవచ్చు. అలా కాదు మీకు ఇందులో స్వీట్ ఇంకా తగ్గింది, మీకు స్వీట్ ఇంకా కావాలి అంటే ఇంకొక అరకప్పు వరకు అలా బెల్లమైనా వేడి చేసి మళ్ళీ బెల్లాన్ని కరిగించి మళ్ళీ వేసుకొని మళ్ళీ కలుపుకొని లడ్డు చుట్టేసుకోవటమేనండి. నీళ్ళు మాత్రం వేసి దీంట్లో లడ్డూలు చేయకండి, పాడైపోతాయి. ఈ విధంగా చేయండి. 1-2 నెలల వరకు కూడా నిల్వ ఉంటాయండి, అస్సలు పాడవవు. రోజు ఒక్క లడ్డు తిన్నారంటే ఇంట్లో ఆడపిల్లలు కానీ, వయసు వచ్చిన ఆడపిల్లలు కానీ, లేదా మెచ్యూర్ అయిన ఆడపిల్లలు కానీ, బాలింతలు ఎవరైనా తినొచ్చండి. చాలా మంచిది. నెలసరి సమస్యలు ఏ ఉన్నా కానీ ఇవి చాలా తగ్గుతాయండి. ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ చలికాలంలో ఈ లడ్డు ఇంట్లో అందరూ తినొచ్చండి, చాలా మంచిది. ఈ చలికాలంలో ఇంట్లో ఈ లడ్డూలు చేసి పెట్టారంటే 1 నెల రోజులు తిన్నారంటే చాలా మంచిది. ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా అందరూ హెల్తీగా ఉంటారు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.